హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో దానికి ముందు వీరందరికీ కూడా పరీక్షలు అయితే నిర్వహించనున్నారండి. సో ఎవరెవరికి పరీక్షలు నిర్వహించున్నారు, ఏ తేదీలో నిర్వహిస్తారు అనేది తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి, లాస్ట్ దగ్గర చూడాలి. మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీలో ఈ నెల 24 నుంచి స్కూళ్లకు వేసవ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ ఫైనల్ పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. 2 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఏప్రిల్ 23న ఫలితాలను ప్రకటించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయని పేర్కొంది. అయితే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా వీరందరికీ కూడా వార్షిక పరీక్షలు అయితే జరుగుతాయండి. సో ఇది జరిగిన తర్వాత వీరికి ప్రోగ్రెస్ కార్డులు అయితే ఇవ్వనున్నారు. సో ఇచ్చేసిన తర్వాత ఏప్రిల్ అంటే ఈ నెల 23 నుంచి అయితే వేసవ సెలవులు అయితే ఇస్తున్నారు కాబట్టి, అంటే 23న వర్కింగ్ డే అండి. 24 నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. జూన్ 11 వరకు కూడా మీరైతే స్కూల్కి వెళ్ళవసరం లేదు. జూన్ 12 నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళాలండి. సో విద్యార్థులందరూ ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో పరీక్షలు అయితే 6వ తారీఖు నుంచి అయితే జరగనున్నాయండి, 19వ తారీఖు వరకు. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.